ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మహాత్ముడు. ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశంలో లేనటువంటి గొప్పతనాన్ని చూపించాడు. పేద ప్రజలు ఇంటిలో చనిపోకూడదు, పేద ప్రజలకి వైద్యం అందించాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన పెట్టిన తర్వాత ప్రతి ఒక్క స్టేట్, ప్రతి ఒక్క కంట్రీ కూడా అవలంబించినటువంటి మహాత్ముడు. మరి అలానే గుండెల్లో నిలిచినటువంటి దేవుడు ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. సంక్షేమానికి పేరు ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అభివృద్ధికి పేరు ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎక్కడ కూడా కుటుంబ వర్గ విభేదాలు లేకుండా పేదవాళ్ళకి పేదవాళ్ళకి మంచి చేసేటువంటి మహాత్ముడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పాతపట్నంలో జరుగుతున్నటువంటి చక్కనైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారందరికీ మరోసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మేడం గారు నా ఫోన్ ఒకటి పోయింది. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాతపట్నం నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్తో పాటు అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వైఎస్ఆర్ గారి జిల్లా అభివృద్ధిలో ఎంత పాత్ర ఉంది, దాంతోపాటు అయితే ఆయన జ్ఞాపకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అయితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో వైఎస్ఆర్ గారి పాత్రని ఏ విధంగా మీరు చూస్తారు? అసలు ఇంత వెనకబడినటువంటి ప్రాంతానికి అభివృద్ధి అనే వెలుగును చూపించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. మరి అందరూ కూడా భారతదేశంలో అత్యంత వెనకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని రకాలైన మంచి కార్యక్రమాలు చేశారంటే, పేదవాళ్ళు అరుపులు విన్నారు, పేదరికం కష్టాలు చూశారు, వాళ్ళ కళ్ళల్లో ఆడపిల్లల్లో కళ్ళల్లో వెలుగు చూడాలని తపన పడ్డారు. విద్యార్థులకి బాగా చదివించి ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే 200 దేశాల్లో ఈరోజు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లుగా స్థిరపడ్డారు, ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్. అలానే పేదవాళ్ళు ప్రతి ఆడబిడ్డకు కూడా డ్వాక్రా మాఫీ అంటే ఏంటి, ప్రతి ఆడబిడ్డ ఎవరిదే తలదించకూడదు, చేయి చాపకూడదు, నీ ఇంటిని నువ్వే నడుపుకోగలవు, నీ పిల్లలు నువ్వే చదివించుకోగలవు అని ఒక ఉన్నతమైనటువంటి సాధికారత ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలానే ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ చూడండి, అంతవరకు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా లేదు అసలు మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అని. అలాంటిది అంత హైగా ఏ ఒక్క పేదవాడు కూడా ఇంట్లో చనిపోకూడదు, మందు లేకుండా చనిపోకూడదు, కార్పొరేట్ వైద్యం లేకుండా చనిపోకూడదని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చి విప్లవం, ఆరోగ్యం అనేటువంటి విప్లవాన్ని సృష్టించి ప్రజలకు అందించిన మహానుభావుడు మహాత్ముడు రాజశేఖర రెడ్డి గారు. అలానే అన్ని విషయాల్లో కూడా ఎక్కడ కులమత వరకు విభేదాల్లో కూడా ఇప్పుడు చిరునవ్వుతో అందరినీ కూడా తన వాళ్ళుగా చేసుకుని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అందే సహాయం అందించిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు జీజీహెచ్ అభివృద్ధి వెనుక వైఎస్ఆర్ గారి దూరదృష్టిని ఏ విధంగా చూస్తారు?
ఇక్కడ రిమ్స్ చూడండి, అంబేద్కర్ యూనివర్సిటీ చూడండి, ప్రతిదీ కూడా తెచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారే. ఆ బాటలో నడుస్తూ తండ్రి ఆశయాలు, తండ్రి ఆశలను పూర్తి చేసే విధంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా అన్ని విధాలుగా చేశారు. ఈరోజు గత 2.5 సంవత్సరాలుగా ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎవరికి ఒక క్రోసిన్ ట్యాబ్లెట్కి వెళ్ళాలన్నా ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్లో క్రోసిన్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఆడబిడ్డలు ఎక్కడ విలువలాడిపోతున్నారు సాధికారత లేక, వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగక. పిల్లలు ఈరోజు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి డ్రాప్అవుట్ అయిపోతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ లేక. ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మరి ఎటువంటి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక విప్లవాన్ని సృష్టించారు, అన్ని రకాలుగా అందించారు. అందుకే ఈరోజు పాతపట్నంలో అమ్మవారి తాలూకు దయతోటి, అభిమానంతో, ఆవిడ ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించాం. అందరూ కూడా ప్రజలు చాలా హర్షిస్తున్నారు. ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి, ఇప్పటికి కూడా పేద ప్రజల తాలూకా నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజలు మంచి చేసిన వాళ్ళు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. మహిళలకు ఇచ్చిన గౌరవం ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఇలాగే ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆయన దేవుడుగా నిలిచారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి బాటలో నడుస్తున్నటువంటి మహానుభావుడు. అందుకే తప్పకుండా భగవంతుడు ఎప్పుడు ఆశీస్సులు ఇస్తాడు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తే మొన్ననే ఇక్కడ ఎమ్మెల్యే బర్త్డే అవి ఇవి అయ్యాయి. అశ్లీలమైన నృత్యాలతోటి అసాంఘిక కార్యక్రమాలతో చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో, మరి ఆయన తాలూకు పరిపాలన ఏంటో, అంటే పేద ప్రజలకు అందవలసిన సంక్షేమ అభివృద్ధిని పక్కన పెట్టి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు లేకపోతే అశ్లీలమైన నృత్యాలు ఎమ్మెల్యేలే చేస్తుంటే ఊరుకోవడం అనేది ఇది చాలా భయంకరమైనటువంటి చేదు నిజంగా ఉంది. ఇది ప్రత్యేకంగా వైఎస్ఆర్ గారు ఈ జిల్లా అభివృద్ధి కోసం అయితే వంశధార రిజర్వాయర్ కానీ, మడ్డువలస డ్యామ్ కానీ, ఇతర సాగునీటి ప్రాజెక్టులు కానీ ప్రారంభించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? రైతులకు మంచి చేయాలి, సాగునీరు అందించాలి, సంవత్సరానికి 5 లక్షల ఎకరాలు పండించాలనేటువంటి మంచి ఉద్దేశంతో వంశధారని ఇక్కడ మా నియోజకవర్గంలో ఉండేటువంటి నీరుని ప్రతి జిల్లాలో టెయిల్ ఇచ్చాపురంలో ఉండే టెయిల్ విలేజ్ కూడా అందించాలనే భావనతో ఈ వంశధార ప్రాజెక్టును తీసుకొచ్చింది మహాత్ములు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలానే నిర్వాసితులకి న్యాయం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన దాని మీద మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా 216 కోట్లు వంశధార నిర్వాసితులకి అందించడం, ఇది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ అభివృద్ధి అందించిన ఆ తండ్రి కొడుకులకు మనస్ఫూర్తిగా నమస్కరించాలి. శ్రీకాకుళంలో ఈరోజు ఇంత చక్కగా ఉన్నాము అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి రైతులకు రాజు చేయాలనుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా 5 లక్షల ఎకరాలకి పండించే విధంగా చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. తర్వాత మంచినీరు కోసం జగన్మోహన్ రెడ్డి గారి తపన చూడండి. 1000 కోట్లు తోటి ఇచ్చాపురంలో టెయిల్ విలేజ్ కూడా మంచినీరు అందించిన మరి తండ్రి తాలూకా ఆశయాలే కొడుకు కూడా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రైతులకు సాగునీరు, ప్రతి ప్రజకు కూడా ఈ కిడ్నీ సమస్య రాకూడదు, ఆరోగ్య సమస్యలు రాకూడదని మంచినీరు అందించడం, ఇవన్నీ ఎవరూ చేయలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ప్రభుత్వం కానీ ఒట్టి మాటలే, ఊరికినే మాటలు చెప్తున్నారు. అన్ని రకాల తప్పుడు పనులకే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కానీ ప్రజల కోసం మాత్రం పనిచేయటం లేదు. ప్రజల కోసం పాటుపడేది మహానుభావుడు. అందుకే ప్రతి ఒక్కరి గుండెలు ఉండేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మా జగనన్న. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో వైఎస్ఆర్ గారి పాత్ర మరువలేనిదని, ఆయన ఆశయాలను భవిష్యత్తులో కూడా కొనసాగించి పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని కూడా మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి చెప్తున్నారు. కెమెరా రాజు, నేను సాక్షి టీవీ, పాతపట్నం నియోజకవర్గం.